Right. Good morning, everyone. This is Parshuram from Tigers team. Thank God for another beautiful day. Thank God for this opportunity to talk about a disease and help others to understand and learn something out of it. So, ఈ రోజు నా టాపిక్ వచ్చేసి రెండు బ్రెయిన్ డిజనరేటివ్ డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ అల్జీమర్స్ డిసీజ్. సో పార్కిన్సన్స్ డిసీజ్ కి అల్జీమర్స్ డిసీజ్ కి చాలా మందికి డిఫరెన్స్ కూడా తెలియకపోవచ్చు. ఐ డోంట్ నో హౌ మెనీ రియల్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్కిన్సన్స్ అండ్ అల్జీమర్స్. సో ఈ రోజు సెషన్ ద్వారా వాట్ ఐ వాంట్ టు అచీవ్ ఇస్ అట్లీస్ట్ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పార్కిన్సన్స్ మీద, అల్జీమర్స్ మీద, is there anything that we can do from our side, both with respect to lifestyle changes or with respect to additional supplementation that we can give along with any medication that is available. Okay, so first I'll start with Parkinson's disease. Okay, so ఇప్పుడు what is Parkinson's disease? Let us look into the definition of Parkinson's disease. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఏంటంటే అది ఒక నర్వస్ సిస్టమ్ డిజార్డర్. ప్రోగ్రెసివ్ గా మన నర్వస్ సిస్టమ్ ప్రోగ్రెసివ్ గా మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏవైతుంటాయో అవి డిక్లైన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ డెఫినేషన్ చూస్తే పార్కిన్సన్స్ డిసీజ్ ప్రోగ్రెసివ్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్ దట్ ఎఫెక్ట్స్ మూవ్మెంట్. Symptoms start gradually, sometimes starting with a barely noticeable tremor in just one hand. మన మూమెంట్ అంటే ఇప్పుడు నడవటం కానీ, ఎట్లా నుంచుంటున్నాం, మన చేతులు ఎంత స్టేబుల్గా ఉన్నాయి, ఇదంతా రాను రాను డిటోరియేట్ అయిపోతుంది, గ్రాడ్యువల్ గా తగ్గిపోతా ఉంటుంది. ఓకే, అంటే ఇనిషియల్ గా చిన్నగా చేతులు ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఫింగర్స్ ఇట్లా 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 అనుకుంటుంటారు. దట్ ఈస్ ఆల్సో one symptom of Parkinson's. సో అలాగా స్టార్ట్ అయ్యి కొంతమందికి ఏమవుతుందంటే సివియర్ అయిపోయి చేతులు బాగా సివియర్ షివరింగ్, ట్రెమర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఓకే, అలాగా మనం సింప్టమ్స్ కూడా చూద్దాం ఎలా ఉంటాయి తర్వాత. సో ఇన్ early stages of Parkinson's disease, your face may show little or no expression. పార్కిన్సన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో అసలు మనం మొహాల మీద చాలా మందికి ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే ఎవరైనా ఏదైనా నవ్వే సిచ్యుయేషన్ వచ్చినా, ఏడ్చే సిచ్యుయేషన్ వచ్చినా, ఏదైనా కానీ ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉంటారు అనమాట. నడిచేటప్పుడు చేతులు కదలకుండా నడుస్తారు. ఓకే, స్పీచ్ ఏమవుతుందంటే, అంటే మాట ఏమవుతుందంటే తడబడిపోవటం, ముద్దుగా రావటం, సాఫ్ట్ ఆర్ స్లర్డ్, అంటే ఏదో నాలిక మడత పడిపోయి మాట్లాడుతున్నట్టు, మాట ఏదైనా చెప్పాలంటే రాకపోవటం సరిగ్గా. ఓకే, ఇది వర్సన్ అయిపోయేసరికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతుందంటే మనకు ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకే తెలియకుండా నోట్లోంచి సొంగ గారిపోవటం ఇట్లాగా. ఓకే, మనం నెక్స్ట్ స్లైడ్స్ లో ఏం చూస్తామంటే ఇంకా వాట్ ఆర్ ది కాజెస్, మనం పార్కిన్సన్ గురించి లిటిల్ మోర్ ఇన్ డీటెయిల్ మనం తెలుసుకుందాం. దాంతోపాటు వాట్ ఎల్స్ కెన్ వి డూ ఫర్ పార్కిన్సన్స్ తెలుసుకుందాం. ఓకే, సో సిమ్టమ్స్ అనే ఎలా ఉంటాయి. సైన్స్ అండ్ సిమ్టమ్స్ కెన్ బి డిఫరెంట్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఒక 2-3 పార్కిన్సన్స్ పేషెంట్స్ తీసుకుంటే ఆ 2-3కి ఒకే రకమైన సిమ్టమ్స్ కనిపించవు. కొంతమందికి వాకింగ్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది, కొంతమందికి ట్రెమర్స్ వస్తాయి, కొంతమందికి స్లర్డ్ స్పీచ్ ఉంటుంది. So it depends on different persons. So early signs may be mild and go unnoticed. Okay, symptoms often begin on one side of your body and usually remain worse on that side even after symptoms begin to affect both sides. Initial ga starting lo mild ga untayi symptoms. Okay, అవి టైం గడిచే కొద్ది ఏమవుతాయి అంటే చాలా సివియర్ గా ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్టార్ట్ అయ్యి ఉండే కొద్దీ
అది వరుస అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ కూడా వస్తుంది కానీ ఒక సైడ్ మాత్రం ఇంకా వరుస అయిపోతుంది అనమాట. ఓకే, సో సిమ్టమ్స్ ఏమంటారు? ట్రెమర్స్, బాగా ఇట్లా షివర్ అయిపోతా ఉంటుంది. ఇంత చెప్పాను కదా, ఇట్లా ఈ వేలు, బొట్టన వేలు, చూపుడు వేలు ఇట్లా 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 రబ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఫిల్ మేకింగ్ అంటారు దాన్ని. ఓకే, కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ స్లో మూవ్మెంట్, బ్రాడికెనీసియా అంటారు. అంటే చాలా స్లోగా నడవటం, మీరు ఫాస్ట్ గా నడవాలనుకున్నా నడవలేకపోవడం. ఓకే, చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని నడుస్తారు. కొంతమంది చూస్తారు చిన్న 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 స్టెప్స్ తీసుకుని నడుస్తూ ఉంటారు కదా, అలాగా. అంటే మీరు ఎంత నడవాలన్నా మీరు నడవలేరు, కాళ్ళు డ్రాగ్ చేస్తూ నడుస్తారు. నెక్స్ట్ రిజిడ్ మజిల్స్, బాగా మజిల్స్ స్టిఫ్ అయిపోయి చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది అనమాట. మీ మీ కదలికల్ని బాగా లిమిట్ చేసేస్తాయి. నెక్స్ట్ ఇంపేర్డ్ పోస్చర్ అండ్ బ్యాలెన్స్, అంటే బాగా ఇట్లా వంగిపోవటం, మీరు స్ట్రైట్ గా ఉండాలన్నా ఉండలేకపోవటం. అంటే బికాస్ యువర్ బ్రెయిన్ ఇస్ నాట్ రియలీ రియాక్టింగ్ టు ఇట్. లాస్ ఆఫ్ ఆటోమేటిక్ మూవ్మెంట్స్, అంటే బ్లింకింగ్, కళ్ళు ఇట్లా రెప్పారపడాలు, స్మైలింగ్, లేదా నడిచేటప్పుడు చేతులు ఇట్లా ఆటోమేటిక్, ఇవన్నీ పోతాయి. స్పీచ్ చేంజెస్, ఇందా చెప్పే కదా, స్లర్డ్ స్పీచ్ వస్తుంది, అంటే తడబడి మాట్లాడటాలు, ముద్దగా మాట్లాడటాలు, ఇలా అయిపోతాయి. ఇది ఉన్న కొద్దీ ఇంకా డిటీరియరేట్ అయిపోతా ఉంటాయి అనమాట. అంటే ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా, మాటల్లో కూడా ఒకే రకమైన పిచ్ లో వెళ్ళిపోవడం, పైకి కిందకి లేకుండా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మెమరీ లాస్ లాంటివి ఉండవు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మెమరీ లాస్ లాంటివి ఉండవు. అంటే ఎట్లాంటివి ఉంటాయి అంటే రియాక్షన్స్ పోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రైటింగ్ చేంజెస్, ఇట్ మే బికమ్ వెరీ హార్డ్ టు రైట్, చిన్న చిన్న అక్షరాలు రాయటం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాజెస్ ఏంటంటే మనకి బ్రెయిన్ లో అసలు యాక్చువల్లీ మెయిన్ కాజెస్ ఆఫ్ పార్కిన్సన్ అనేది ఇది ఇంకా మిస్టరీ, ఇట్ ఈస్ నాట్ రియలీ నోన్. ఓకే, డాక్టర్స్ రీసెర్చ్ చేసి అర్థం చేసుకుందంటే the major effect of this is because బ్రెయిన్ లో డోపమిన్ అనే కెమికల్ ఉంటుంది అనమాట. ఓకే, బ్రెయిన్ లో డోపమిన్ అనే కెమికల్ షార్టేజ్ రావటం వల్ల, తక్కువ అవటం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎందుకు షార్టేజ్ అవుతుంది అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ ఏం చెప్పలేదు. అది షార్టేజ్ అవటం వల్ల స్టిమ్యులస్ రిసెప్టర్స్, అంటే అది తక్కువ అవటం వల్ల వచ్చే ఎఫెక్ట్ పార్కిన్సన్. సో dopamine stimulates receptor in the basal ganglia, a part of brain that controls motor functions and emotions. Motor functions అంటే మన చేతులు నాడవటం, ఏదైనా పడుతుంటే ఆపుకోవటం, రెప్పార్పటం. నెక్స్ట్ ఎమోషన్స్, నవ్వు, ఏడుపు, ఆనందం, దుఃఖం, ఇలా ఇవన్నీ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసే పార్ట్ ని బేసల్ గ్యాంగ్లియా అంటారు. దాంట్లో రిసెప్టర్స్, అంటే ఎలక్ట్రికల్ రిసెప్టర్స్ ఉంటాయి. మనం దెబ్బ తగిలితే మనం మంట కొట్టడం, ఇది రిసెప్టర్. ఆ రిసెప్టర్ వల్లే మనకు తెలుస్తుంది. దాంట్లో అదేంటంటే డోపమిన్ ఏం చేస్తుంటే వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ డోపమిన్ తగ్గిపోవడం వల్ల రిసెప్షన్ కూడా తగ్గిపోతుంది. ఇన్ పీపుల్ విత్ పార్కిన్సన్ 70% ఆఫ్ దిస్ డోపమిన్ సెల్స్ డై. యాజ్ ఎ రిజల్ట్ మూవ్మెంట్ బికమ్స్ డిఫికల్ట్. సో ఇప్పుడు ఇక్కడ కింద చిన్న వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి. బేసల్ గ్యాంగ్లియాలో మనకి రిసెప్టర్స్ ఇది ఈ ఎల్లోగా కనిపిస్తున్నవన్నీ డోపమిన్ సెల్స్. సో ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇలాగా 70% ఆఫ్ దెమ్ విల్ గెట్ రెడ్యూస్, బికాస్ ఆఫ్ విచ్ యువర్ రిసెప్షన్ ఇస్ గాన్. ఓకే, మెయిన్ కాజ్ అనేది ఇంకా అన్నోన్ కాబట్టి మేజర్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే జెనెటిక్స్. ఓకే, researchers have identified specific genetic mutations that can cause Parkinson disease. మన DNA లో ఒక స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఇలాంటివి వస్తాయి అంటున్నారు. బట్ దీస్ ఆర్ అన్కామన్ ఎక్సెప్ట్ ఇన్ రేర్ కేసెస్ విత్ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్టెడ్ బై పార్కిన్సన్ డిసీజ్. మన పేరెంట్స్ ఎఫెక్ట్ అయితే మనకు వస్తుందా అంటే అది చెప్పలేం. కాకపోతే యువర్ DNA ఈస్ క్యారింగ్ ఇట్, ప్రాబబ్లీ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇదే కాజ్ అని చెప్పట్లేదు. Major factors అంటారు. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్, ఎక్స్పోజర్ టు సర్టన్ టాక్సిన్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ లేటర్ పార్కిన్సన్స్ డిసీజ్, బట్ ద రిస్క్ ఈస్ రిలేటివ్లీ స్మాల్. అంటే మనం టాక్సిన్స్ కి బాగా
ఎక్స్పోజ్ అయి ఉంటాం కానీ బాగా పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయి ఉంటాం కానీ దట్ మైట్ ఆల్సో బి వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తున్నారు. బట్ ఇందా చెప్పినట్టు దే కెనాట్ జీరో ఆన్ వాట్ ఈస్ ది పర్ఫెక్ట్ కాజ్ ఆఫ్ పార్కిన్సన్. ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఓకే, సో నేను ఇది యాక్చువల్లీ ఈ పర్టికులర్ పేజ్ ఎపిడమాలజీ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఇన్ సౌత్ సెంట్రల్ ఇండియా, ఆ రిపోర్ట్ నుంచి నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. దీంట్లో మనకి స్టాటిస్టిక్స్ ఎందుకంటే చిన్న అవగాహన ఉండాలి ఇండియాలో ఎలా ఉందని. ఓకే, సో 2004 నుంచి 2015 వరకు ఫస్ట్ బ్లూ తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ లో ఎలా ఉంది డిస్ట్రిబ్యూషన్, ఓకే అనేది చూపిస్తుంది. ఇక్కడ పార్కిన్సన్ డిసీజ్ ఎంతమందికి వచ్చింది ఇన్ మిలియన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక 372 పార్కిన్సన్స్ డిసీజెస్ పేషెంట్స్ తీసుకుని దాంట్లో ఏజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ వేశారు. అంటే ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. లెస్ దాన్ 50 లో చాలా తక్కువ మందికి ఉంది. 50 to 59 లో అగైన్ ఈ డార్క్ రెడ్ అనేది మేల్, లైట్ రెడ్ అనేది ఫీమేల్. ఓకే, 50 to 59 స్లోగా ఇంక్రీజ్ అయింది. 60 to 69 చాలా మందికి ఉంది. మోస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేంజ్ ఈస్ 60 to 69. 70 to 79 అంటే 60 to 69 రాని వాళ్ళలో 70 to 79 వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొంతమంది, గ్రేటర్ దాన్ 7 ఇంకా తక్కువ. సో ఒక 55 నుంచి బ్రెయిన్ ఇస్ మోర్ ససెప్టబుల్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇక్కడ స్టడీస్ లో ఏం చేశారంటే పెస్టిసైడ్ ఎక్స్పోజర్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కి పార్కిన్సన్స్ వచ్చిందని. కానీ ఇదే మెయిన్ రీజన్ అని చెప్పట్లేదు, బట్ అబ్జర్వేషన్ ప్రకారం తెలుసుకుంది ఏంటంటే ఇది. నెక్స్ట్ హెవీ మెటల్ ఎక్స్పోజర్ లో ఇంకొంతమంది అంటే 12%. ఇందాక పెస్టిసైడ్ ఎక్స్పోజర్ వల్ల క్లోజ్ టు 30%, హెవీ మెటల్ ఎక్స్పోజర్ వల్ల 12%, హెడ్ ఇంజరీ వల్ల 17%, సారీ 4.56%. హెడ్ ఇంజరీ అంటే మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కేసెస్ బాక్సర్ మొహమ్మద్ అలీ ఉన్నాడు కదా. బాక్సర్ మొహమ్మద్ అలీ సఫర్డ్ ఫ్రమ్ పార్కిన్సన్స్ బికాస్ he got constantly punched on his head. అంటే అందరు బాక్సర్స్ కి వచ్చిందంటే లేదు, ప్రాబబ్లీ అతని జెనెటిక్స్ లో ఉంది కాబట్టి అది తొందరగా యాక్సిలరేట్ అయింది. కాకపోతే చాలా మంది బాక్సర్స్ కి ఏదో ఒక బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చినాయి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, అట్లీస్ట్ న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, సో దీస్ ఆర్ స్టడీస్. సో వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్? ఓకే, ఇది రావటం వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి? సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ థింకింగ్ డిఫికల్టీస్, ఆలోచించడం చాలా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ డిప్రెషన్ అండ్ ఎమోషనల్ చేంజెస్. ఓకే, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వలేరు. స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్, ఏదైనా తింటే స్వాలో చేయలేరు. చూయింగ్ అండ్ ఈటింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సెన్సరీ రియాక్షన్ సంబంధించి కాబట్టి ఇవన్నీ చేయలేరు. నోట్లో పెడితే చూయింగ్ చేయలేరు, నవ్వలేరు, నోట్లోంచి ఇట్లా సొంగ గారిపోతా ఉంటుంది అనమాట. స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అండ్ స్లీప్ డిజార్డర్స్, నిద్రలు సరిగా పట్టవు. బ్లాడర్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, యూరినేషన్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ కంట్రోల్ చేసుకోలేరు, బికాస్ దట్ ఈస్ ఆల్సో యువర్ రియాక్షన్ టు అ సర్టన్ ఈవెంట్. కాన్స్టిపేషన్ అంటే అందరికి తెలుసు, డైలీ రొటీన్ మన మార్నింగ్ బాత్రూమ్ కట్టి ఇవన్నీ ఇవి ప్రాబ్లం రాక కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఓకే, సో దీస్ ఆర్ ది కాంప్లికేషన్స్. వాట్ ఈస్ ద ప్రివెన్షన్ ఫర్ ఇట్? Because the cause of Parkinson's is unknown, proven ways to prevent the disease also remain a mystery. Proven ways అంటే ఇట్లాగే అవుతుందనే ఒక ప్రూవెన్ వే అనేది ఏం లేదు పార్కిన్సన్ కి. కానీ కొన్ని రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ మైట్ హెల్ప్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం. కొన్ని స్టడీస్ ఏంటంటే ఎక్కువ కాఫీ ఇంటేక్ చేసేవాళ్ళు, అంటే డోపమైన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి రెడ్యూస్డ్ కేస్ ఆఫ్ పార్కిన్సన్స్ అని. ఇంకొంతమంది ఏంటంటే మ్యారువానా అంటారు, వీడ్ అంటారు, అంటే మనకి తెలుగులో చెప్పాలంటే గంజాయి. అది స్మోక్ చేయటం వల్ల తగ్గుద్దని కాదు, పార్కిన్సన్స్ నుంచి రిలీఫ్ ఉంటుందని. ఓకే, మెడికల్ మ్యారువానా అంటారు యుఎస్ లో. ఓకే, ఇట్ ఈస్ ఎ థింగ్ యాక్చువల్లీ మెడికల్ మ్యారువానా. ఓకే, సో దాన్ని ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ కూడా ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మన సప్లిమెంటేషన్ వచ్చేసరికి వాట్ కెన్ వి డూ? With proper supplementation from early stages, we can help in overall brain health, which in turn might help in reducing the symptoms of Parkinson. మనం ఏంటంటే ఓవరాల్ బ్రెయిన్ హెల్త్ కి మనం సప్లిమెంటేషన్ సజెస్ట్ చేయొచ్చు. దానివల్ల పార్కిన్సన్స్ కి ఈవెన్చువల్లీ ఇట్ మైట్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్. సో మనం ఏం సజెస్ట్ చేసాం? పీడియోపాక్,
Brahmi, which will help a lot in brain functioning, natural B, which will help in your nervous disorders, muscle muscle movement ఏదైతే reduce చేస్తుందో అది help చేస్తుంది. Next, CalMag D plus, ఎందుకంటే manganese is also very important. Magnesium, more than manganese, magnesium is very important for Parkinson's patients. So this is about Parkinson's.